సార్ ఎస్సీ అసోసియేషన్ ఏర్పడాక మొదటి మ్యాచ్ ఏ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిజంగా కూడా ఇది నాకు ప్రతిష్టాత్మకమైన మ్యాచే. నేను గెలిచిన తర్వాత అతి త్వరలో వచ్చిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్. ఇది నేను కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఇంతకుముందు మ్యాచ్లకి ఈ మ్యాచ్కు చేంజ్ ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సెక్యూరిటీ కానీ, హౌస్ కీపింగ్ కానీ, ఫుడ్ కానీ, పార్కింగ్ కానీ అన్నిటి మీద మాకు కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి. నాతో పాటు మా అపెక్స్ మెంబర్స్ 217 క్లబ్ మెంబర్స్ దీనికి సపోర్ట్ చేస్తున్నారు. పూర్తి ఏర్పాట్లన్నీ పూర్తి కంప్లీట్ అయ్యి మ్యాచ్ జరగడమే తర్వాత. సో టికెట్స్ ఏ విధంగా పెట్టారు? ఆన్లైన్ పెట్టారా, ఆఫ్లైన్ పెట్టారా? గతంలో ఎన్నో ఇష్యూస్ జరిగాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మెయిన్గా? పూర్తిగా పేటీఎం ద్వారా మేము ఆన్లైన్ టికెటింగ్ ఇస్తున్నాం, ఆఫ్లైన్ టికెట్ ఇవ్వట్లేదు. ఎవరైతే ఆన్లైన్ టికెట్ కొనుక్కున్నారో వాళ్ళకి జిమ్ఖానాలో 21st నుంచి వాళ్ళకి ఆఫ్లైన్ అంటే ప్రింటింగ్ అయిన టికెట్స్ ఇస్తున్నాం. పూర్తిగా ఆన్లైన్ టికెటింగ్ రన్ అవుతుంది. మొత్తం కెపాసిటీ ఎంత? ఏమేమి ఏర్పాట్లు చేశారు? అండ్ ట్రాఫిక్ సంబంధించి ఏమేమి డైవర్షన్స్ ఇచ్చారు? ఇక్కడ పూర్తి కెపాసిటీ, స్టేడియం కెపాసిటీ 39,000 ఉంది. ఆల్రెడీ 22,000 వరకు అంటే ఎక్కువ టికెట్స్ సేల్ అయిపోయాయి. పార్కింగ్ ఏర్పాట్లు కానీ, పోలీస్ బందోబస్తు కానీ, బ్యారికేడింగ్ కానీ పూర్తిగా ఇంతకుముందు చూడనంత బాగా మీకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో రెనోవేషన్ వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయి? రెనోవేషన్ పూర్తిగా మీరు చూస్తే సీటింగ్ అంతా కంప్లీట్ అయింది, కెనపీ కంప్లీట్ అయింది, లైటింగ్ కంప్లీట్ అయింది, వాష్రూమ్స్ కొంచెం పెండింగ్ ఉంది. ఇంకా ఐపీఎల్ వరకు వాష్రూమ్స్, పెయింటింగ్స్ కంప్లీట్ చేస్తాం. ఒకసారి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయితే పూర్తి రెనోవేషన్ కంప్లీట్ అయినట్టే. మనం గతంలో చూసుకున్న ఇరిగిపోయిన కుర్చీలు అవన్నీ సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి అవి రిపీట్గా